బీఆర్ఎస్ అధ్యాయం ముగిసిందని కేసీఆర్ తన పార్టీని క్లోజ్ చేసుకుంటే మంచిదని అన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ఎన్నికల ఫలితాలతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా క్లీన్ స్వీప్ చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు అధికారంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే మనం బీఆర్ఎస్ని విమర్శించడం కూడా తప్పే, ఎందుకంటే వాళ్ళు ఆవేదనలో బాధలో ఉన్నారు. ఇక ముగిసిన అధ్యాయం వారు 10 సంవత్సరాలు చేసిన అనైతిక కార్యక్రమాలు, ఇటీవల బయటపడ్డ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాలు లాంటివి చూసిన తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ పార్టీని క్లోజ్ చేసుకుంటే మంచిదని నా సలహా. ఎందుకంటే 10 సంవత్సరాలు పాలించిన తర్వాత 7 స్థానాల్లో డిపాజిట్ పోయి ఇంకా పార్టీని నడుపుతా అంటే ప్రజలు అసహించుకుంటారు. అసహ్యం వేస్తున్నది రాజకీయం. అందుకని మీరు బీఆర్ఎస్ గురించి మీరు అడగకండి, నేను ఇక ముందు బీఆర్ఎస్ ఏ నాయకుని కూడా విమర్శించే ప్రసక్తి లేదు. ఆ పార్టీ చాప్టర్ క్లోజ్ అయిద్దని పదే చెప్పిన ఆ పార్టీ లేదు. దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మనం 100% ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా చర్చలు నడుస్తున్నాయి. అది హైకమాండ్ లెవెల్లో ఉన్న చర్చ. నాది మాత్రం ఏంటంటే యాజ్ ఎ సీనియర్ మినిస్టర్గా, సీనియర్ నాయకునిగా కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఓట్లేసిన మా ప్రజలకు మీ నమ్మకాన్ని వమ్మకు పెట్టుకోకుండా ఇంకా వారం రోజుల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తాం.